తెలుగు ముచ్చట కాళేశ్వరంపై ఇచ్చింది చెత్త రిపోర్టు, చిత్తు కాగితం. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పిసిసి కమిషన్. విచారణ ముసుగులో మా హక్కుల్ని కాలరాశారు, నోటీసులు ఇయ్యలే, క్రాస్ ఎగ్జామిన్ ఛాన్స్ ఇయ్యలే. అందుకే తప్పుడు రిపోర్టుపై కోర్టు తలుపు తట్టినాం. చట్టానికి లోబడి పనిచేయని అనేక కమిషన్ల నివేదికలను న్యాయస్థానాలు కొట్టేసినాయి. ఇందిరా అద్వానీపై కమిషన్లు కోర్టు కొట్టేసింది. కోర్టు ముందు నిలబడని తెలిసి ఆదివారం ఆదరబాదరగా అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ పెట్టింది. ఎందుకంటే కోర్టు పోతే అది నిలబడదని. అది మన కోర్టు వేరు, మా వాళ్ళు వీళ్ళ కథ ఏదో ఉన్నది, వీళ్ళు మమ్మల్ని మాట్లాడినారు, ఇది కాదు ఇది కూడదు అని చెప్పేసి వాళ్ళు కోర్టు వేరు. మరి ఇందిరాగాంధీ కానీ అద్వానీ కానీ అందరి లెక్కలు తీసుకొచ్చు. వాళ్ళు ఫైనల్ గా ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసు అనేది కోర్టు వెనక పెద్ద నిలబడదు కాబట్టి ఆదివారం నాడు అర్ధరాత్రి 12 గంటల దాకా, అర్ధరాత్రి 1 గంటల దాకా మా అన్న చర్చలు పెట్టింది. కానీ అందులో బీఆర్ఎస్ వారికి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలే. 38 మంది ఎమ్మెల్యేలోనికి ఏమో ఛాన్స్ లేదట. ఎందుకంటే ఈ 10 మందికి ఓలే అంటారు కదా. మరి ఇక ఈ తుప్పకాయలు 6-7 ఉన్నోనికి ఎంఐఎం గంటలు గంటలు మాట్లాడతారట. దీన్ని ఏం రాజ్యం అంటారో ఏందో మీరు చెప్పాలి. ఇక నీటి లభ్యత ఉన్న చోటుకే ప్రాజెక్టును మార్చడం. అదే ఈ విషయం మాట్లాడాలి. ఒకటే 9 అంటారు. నేను గతంలో పెట్టిన 165 టీఎంసీలు ఎక్కువనా లేదు 650 టీఎంసీలు ఎక్కువనా మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే 9 దగ్గర ఎక్కువ నీళ్ళు వచ్చిన కారణమేమో ఏమంటారా, తక్కువ నీళ్ళు వచ్చిన కానీ 9 దగ్గర కావాలట. 650 టీఎంసీ వచ్చే అవకాశం ఉన్న మేడిగడ్డ కన్నా వద్దట. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఊరిపోయింది. నీ స్టిల్ ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తాను, దమ్మున్న మునగాడంటే కాంగ్రెస్ లో ఉండే ఈ రోజు కూడా మేడిగడ్డ దగ్గర లైవ్ స్ట్రీమింగ్ పెట్టే దమ్ము దగ్గర మునగాడంటే వాడు కూడా స్పందించాలి. పెట్టాలి అవసరం అయితే. మీరు ఎసవంటి చక్కమైన లోకం కూడా చూస్తుంది, అంతే కదా, తప్పేం లేదు. ఇంకా చూడ సిడబ్ల్యూసి ఇంజనీర్ల సూచన మేరకే నిర్ణయం, తప్పుదో పట్టించిన సీఎం క్షమాపణ చెప్పాలి. చర్చ సందర్భంగా నిప్పులు జరిగిన హరీష్ రావు, అడుగున అడ్డుపడిన సీఎం మంత్రులు. సర్కారు తీరుకు నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. గన్ పార్క్ లో కేటీఆర్ శాసనసభ్యులు నిరసన తెలియజేశారు. ఊపిరి పీల్చుకున్న సర్కారుకు అక్బర్ జలికిచ్చిండు. కీలక ప్రజలతో సభలో సర్కారు ఉక్కిరి బిక్కిరైంది. ఇప్పుడు వాడే ఎగిరిండు. మళ్ళా ఇప్పుడు నేనేం చెప్పినా ఓనాడేమో వీళ్ళని కట్టుకుండు బీఆర్ఎస్ వాళ్ళని, ఇవాళనేమో కాంగ్రెస్ లో ఉంచుకున్నాడు. అసలు పార్టీ ఎంఐఎం పార్టీ. మరి ఆనాడేమో సోపదే ఈనాడే సోపదే కాబట్టి మరి వీళ్ళు వాగానే ఆయన అందుకుండు. ఇక రేవంత్ అన్న అక్బర్ భాయ్ నీ సలహాలు నీ సూచనలు మాకు కావాలి. నువ్వు 6 సార్లు ఎమ్మెల్యేనా మునగాడవు, మేమందరం దద్దబలం కాబట్టి మరి మాకు నీ సలహాలు కావాలి, నువ్వు ఇన్నే వండుకోవాలంటాను. వాడే నేను పోతా అంటాను, నేను రాను ఆయన అసెంబ్లీకి, నేను పోతాను వాడు అంటాను. ఏమన్నా దౌర్భాగ్యమా. ఏదైనా సరే ఫైనల్ గా ఈ కాళేశ్వరం కమిషన్ అనేది చెత్తబుట్టలు వేసుకొచ్చే చిత్తు కాగితం అని బీఆర్ఎస్ పార్టీలు డిసైడ్ చేసి హరీష్ రావు గారు మాట్లాడితే తట్టుకోలేని గుంజలు ఇక రాసుకునే పొడుగు రాసినాయి. ఇక రాతలు చూద్దాం. ఇలా అయితే ఇంతవరకు రాసిరా. ఇంకేముంది, నిందారోపణ రంధ్రాన్వేషణ, పొందలేని అంశాలతో ఘోష్ రిపోర్టు, ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలోని వాస్తవాలను దాచి సొంత అభిప్రాయాలు, బీసీ రేషియో కరెక్ట్ అంటూ వెటకారం, ప్రతి పేరాగ్రాఫ్ లోను కేసీఆర్ టార్గెట్, కాంగ్రెస్ ఆరోపణలతో నిండిన నివేదిక అని చెప్పేసి ఇది. తర్వాత ఇదే రిపోర్టు కమిషన్ చట్టానికి విరుద్ధంగా నివేదిక ఇచ్చారు. నివేదికలో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ లేనే లేదు, ఎవరికి ఏ నోటీస్ ఇచ్చారో పేర్కొనలేదు, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా పెట్టలేదు. 625 పేజీల నిండా కాంగ్రెస్ మార్కు నిందలే. ఘోష్ రిపోర్టుపై నిపుణులు ఇంజనీర్ల విస్మయం. అయితే ఈ అంశంలో ఒక చిన్న ముచ్చట ఎత్తా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దరిదాపుగా 4 కోట్ల జనాలు ఉన్నారు. 4 కోట్ల జనాల్లో 40% కాదు, 30% కాదు, 20 కాదు, 30 కాదు, 10 కాదు, 5% జనాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట్లాడిన మాటల పైన మద్దతు ఇస్తలేరు. దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలంటున్నాం. ఈ రోజు కూడా కేసీఆర్ టచ్ చేసే దమ్ము లేదంటుంది సొసైటీ. ఎందుకంటే ఇంతవరకు కూడా స్థానిక ఎన్నికల్లో కేసీఆర్ టార్గెట్, కేసీఆర్ యొక్క కాళేశ్వరం టార్గెట్ తప్ప అందులో కేసీఆర్ టచ్ చేసి కేసీఆర్ అరెస్ట్ చేసి నీళ్ళు వాళ్ళు ఒప్పుకుంటారా? మీరు నీళ్ళు ఇయ్యలేదు, ఇయ్యం కూడా. కానీ
1,50,00,000 టన్నుల వరి ధాన్యం పంజది ఊకనే మమ్మ మంత్రాలు చదవగానే పంజాది ఈ బతుకులమ్మను వాడు రోజు చెప్తాను నేను కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు వెళ్ళొచ్చు నీళ్లతోనే పంజది అది మీరే ఒప్పుకుంటారు ఎందుకంటే 20 నెలలకెళ్ళి ఒక ప్రాజెక్ట్ కట్టలే తట్టలు మత్తెత్తలేదు ఏ రకంగా మరి వ్యవసాయం జరిగింది కేసీఆర్ గతంలో 10 సంవత్సరాల పరిపాలన కట్టిన ప్రాజెక్టుల వల్ల పండింది మీరే ఒప్పుకుంటారు కదా సన్నాసులం అని నీళ్ళిచ్చి కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి రుణమాఫీ చేసి ప్రజలకు సంతోషంగా చూసుకుంటే మనం ఏతులకు పోయి ఏషాలకు పోయి ఆశపడిపోయాట కాంగ్రెస్ చేతిలో ప్రభుత్వం పెట్టి అలా గోసపడతాను ఇక సన్నాసి పని చేసేదగాక గిసవంటి ఏజాలు వేసి రోజుకో రంగు పూసల వేలు కూడా సిగ్గుపడుతుంది కాంగ్రెస్ చూసి అలా నాకు కూడా ఇన్ని రంగులు లేవు కారా నాకంటే ఎక్కువ రంగులు మారుతారు వీళ్ళు అని చెప్పేసి మరి సిగ్గుపడే పద్ధతి అవునా మీరు చెప్పిరా